దేవుని గురించి వాక్యం విన్నారు కదా. యేసు ప్రభు దేవుని కుమారుడు ఒప్పుకుంటున్నారా? ఈ గత పాపల విషయం పశ్చాత్తాపడ్డారా? మారు మనసు పొందారు కదా. మరి ఈ బాప్తిస్మం ఎవరు బలవంతం చేయలేదు కదా. ఇక మీదట క్రీస్తు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నారు కదా. ప్రభు రాకడ వరకు ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నారు కదా. కాబట్టి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము తండ్రి యొక్కయో కుమారుడి యొక్కయో పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిస్మం ఇస్తున్నాం. సరే, కూర్చోండి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపర్లోకి తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వేల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నేను ఒక పాపి మారు మనసు పొందితే నా తండ్రి రక్షణ పొందినప్పుడు నాయన పరలోకంలో దూతలు నాయన సంతోషిస్తున్నారని చెప్తున్నారు నా తండ్రి. ఆ దూతలకు లేనటువంటి భాగ్యం నాయన ఈ బిడ్డలు నా తండ్రి, నీలోకి వచ్చిన బిడ్డలు నాయన దూతలకు తీర్పు తీరుస్తారని చెప్తున్నారు తండ్రి. అలాంటి భాగ్యాన్ని కలిగిన బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మన పాత రోత జీవితాన్ని ఇక్కడ సమాధి చేసి నాయన తిరిగి ఒక నూతనమైన వ్యక్తిగా నా తండ్రి లోకంలో జీవించడానికి నీ కృపను నీ దయను నీ కృపను బిడ్డపడి చూపమని నేను ఆ బాప్తిసం పొందిన వెంటనే యేసు ప్రభు వారికి కూడా నాయన అనేక శోధనలు వచ్చి ఉన్నాయి తండ్రి. ఆ శోధనలు జయించడానికి నీ శక్తి కావాలి నా తండ్రి. నీ మాట ద్వారా నాయన బిడ్డ శక్తి నొంది నా తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి బిడ్డకు మీ కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ నా ప్రభును నీ కృతమైన శ్రేష్టమైన నామములో అతి వినమ్ముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నా సంకటములన్నీయు సమసిపోయేను, సంహారదుతా నన్ను దాటిపోయే. నా సంకటములన్నీయు సరే 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 మంచిది. ఒక్క నిమిషం వస్తుంది, అక్కడే ఉండి నీళ్ళ కాడన్నా ఏం కాదు. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. దగ్గర మా తండ్రి నీ కొందనాలు విషయంలో నాయన బాప్తిసం పొందడానికి సిద్ధపడి ఉన్న మార్గం కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవా, ఈ బిడ్డ నీ కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకొని మా తండ్రి భూమి మీద నీ మహిమార్థమే జీవించడానికి తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన ఆయన తీర్మానం చేసుకొని నీతి ఎదుకు వచ్చిన ఆయన జ్ఞాపం చేసుకొని దీవించాలి. ఏసునామరుడు సునామాకని వెళ్తాను. మార్తమ్మ, యేసు ప్రభు గురించి విన్నావు కదా. ఆయన దేవుని కుమారుడు ఒప్పుకొనిచున్నావా? నీ పాపాల విషయమై మారు మనసు పొందావా? పశ్చాత్తాపం పొందావా? ఇక మీదట ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్నావు కదా. ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి దేవుని మహింపరుస్తావు కదా. మరి ఈ బాప్తిసం ఎవరైనా బలవంతం చేశారా? నీ ఇష్ట ప్రకారం తీసుకుంటున్నావు. మంచిదండి. నీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను తండ్రి యొక్కయో కుమారుడి యొక్కయో పరిశుద్ధాత్మ నామలోకి నేను బాప్తిసం ఇస్తున్నాను. కూర్చోండి. మంచి సుదర్శన గారు ప్రార్థన చేయండి. సకలాశీర్వాదంలో కారణభూతున్నటువంటి పరిశుద్ధంగా మా ప్రియ పరలోకానికి శ్రేష్టమైన ఘనమైన స్పష్టమైన నామాలు ఆయన ఆత్మ గారు నాయన సన్నిధానంలోకి నాయన బాబుని విడిచిపెట్టిన ఆయన ఈ పరలోక రాజ్య వారసత్వం పొందడానికి నాయన అంగీకరించి బాప్తిసం పొందేస్తుంది. అతడిని జీవించండి, ఆశీర్వదించండి, కాపాడమని వేడుకుంటున్నాం. ఆయన జీవించినంత జీవితకాలం సన్నిధిలో జీవించే భాగ్యము అనుగ్రహించమని ఆరాధన క్రమంగా జరిగించటకు నీకు మహిమకరంగానే మాదిరికరంగా జీవించవచ్చు. అనేక జనులకు మాదిరికరంగా జీవించే భాగ్యం అనుగ్రహించమని అటు వరకు నమ్మకంగా ఉండి నీ రాజ్యానికి వారసులుగా చేసుకునే భాగ్యం అనుగ్రహించమని ఇక కూడిన బిడ్డలను సకల పరిస్థితులను దీవించి ఆశీర్వదించమని త్వరలో రానయ్యినటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మనల్ని వేడుకుంటున్నాం. మా దగ్గర గొప్పదండి. గొర్రె పిల్ల విలువైన రక్తములో నన్ను దాటిపోయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో విస్తారమైన నీళ్లున్నాయి ఇక్కడ. ఇదే మీకు అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినము. రండి, ఇంకెవరైనా బాప్తిసం పొందాలని తీర్మానం చేసుకున్నట్టయితే ఇప్పుడే ఈ క్షణంలోనే మీకు బాప్తిసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మల సహవాసము, బాప్తిసం పొందిన యేసు మార్తమ్మ గారికి ఇప్పుడు వచ్చిన వారికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగముల సదాకాలము తోడే వర్ధులుగా అందరూ కొందనాలండి.